తిరుపతి ఎస్వి యూనివర్సిటీలో చిరుత సంచారం కలకలం రేపింది. పాపులేషన్ స్టడీస్ బ్లాక్లో చొరబడిన చిరుత ఓ కుక్కను తరిమింది. మరో 2 ప్రాంతాలను చిరుత సంచరించింది. ఈ దృశ్యాలు వర్సిటీ సీసీ ఫుటేజ్లో రికార్డ్ అయ్యాయి. కొన్నాళ్లుగా ఎస్వి యూనివర్సిటీ పరిసరాల్లో చిరుతలు సంచరిస్తున్నాయి. ఇప్పుడు మళ్లీ చిరుత సంచరించడంతో ఎప్పుడు ఏం ప్రమాదం జరుగుతుందో అన్న భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. తిరుపతి ఎస్వి యూనివర్సిటీలో చిరుత సంచారం కలకలం రేపింది. పాపులేషన్ స్టడీస్ బ్లాక్లో చొరబడిన చిరుత ఓ కుక్కను తరిమింది. మరో 2 ప్రాంతాల్లోనూ చిరుత సంచరించింది. ఈ దృశ్యాలు వర్సిటీ సీసీ ఫుటేజ్లో రికార్డ్ అయ్యాయి. కొన్నాళ్లుగా ఎస్వి యూనివర్సిటీ పరిసరాల్లో చిరుతలు సంచరిస్తున్నాయి. ఇప్పుడు మళ్లీ చిరుత సంచరించడంతో ఎప్పుడు ఏం ప్రమాదం జరుగుతుందో అన్న భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ దినేష్ అందిస్తారు. దినేష్, శ్రీనివాస్, మొత్తం మీద వేదిక్ యూనివర్సిటీలో చిరుతలు తిరుగుతా ఉందని చెప్పి టీటీడీ పెద్ద సుమారుగా ఒక 15 అడుగుల నుంచి 20 అడుగుల వరకు ఫెన్సింగ్ వేసి విద్యార్థులు ఉండేటువంటి హాస్టల్స్ కావచ్చు, వాళ్ళు ఆడుకునేటువంటి క్రీడా మైదానాలు కావచ్చు, పటిష్టమైనటువంటి బందోబస్తు ఏర్పాటు చేసింది. అయితే ఎస్వి యూనివర్సిటీలో చిరుతలు విపరీతంగా తిరుగుతా ఉంది. రోజు సీసీటీవీలో కూడా వాటి యొక్క కదలికలు తెలుస్తూనే ఉంది. స్టూడెంట్స్ కూడా తమ సెల్ ఫోన్ లో కూడా చిత్రీకరిస్తున్నారు. సెక్యూరిటీ వాళ్ళు కూడా చూస్తున్నారు. అయితే ముఖ్యంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి అర్ధరాత్రుల్లో పిల్లలంతా కూడా అక్కడ కూర్చుని చెట్ల కింద చదువుకుంటూ ఉంటారు. అలాంటి చదువుకునే వాళ్ళ కోసం ఫెన్సింగ్ వేసి ఒక సౌకర్యం ఏర్పాటు చేయాలని చెప్పి అందరూ కోరుతున్నారు. ముఖ్యంగా ఎస్వి యూనివర్సిటీ లైబ్రరీ ముందు సుమారుగా ఒక 200 మీటర్ల వరకు కూడా ఎదురుకుండా చాలా చక్కగా చదువుకోవడానికి వసతి అంటే వాళ్ళకి ఇది సౌకర్యం ఉంటది. ఇప్పుడు అక్కడికి వెళ్ళి చదువుకోలేకపోతున్నారు చిరుతల సంచారం వల్ల. కనీసం ఆ లైబ్రరీలో పిల్లలు చదువుకునే దానికి కూర్చుని చెట్ల కింద కూర్చుని చుట్టూ అయినా కూడా వేదిక్ యూనివర్సిటీలో ఏర్పాటు చేసినట్టుగా ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలా, అటు టీటీడీ అయినా చేయాలా, గవర్నమెంట్ అయినా చేయాలని చెప్పి విద్యార్థులు కోరుతున్నారు. శ్రీనివాస్, పూర్తిగా రిస్ట్రిక్షన్స్ పెట్టేస్తున్నారు. 7 పైన ఎవరు బయటకు రావద్దని చెప్పి ఫ్లెక్సీలు పెట్టి ఎవరు తిరగద్దని అని చెప్పి అయిపోతున్నారు. కానీ రూముల్లో చదువుకోవడానికి అంత సౌకర్యంగా ఉండదు. కాబట్టి చదువుకునే విధంగా టీటీడీ కావచ్చు, యూనివర్సిటీ అధికారులు కావచ్చు, ప్రభుత్వం అయినా స్పందించాలని విద్యార్థులు కోరుతున్నారు. శ్రీనివాస్, దినేష్, థ్యాంక్ యూ.